దేశ అభివృద్ధిని చూసి ఓర్వలేక పాకిస్తాన్ ఆధ్వర్యంలో ఉగ్రవాదులు ఈ ఉన్మాద చర్యకు పాల్పడ్డారని ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. దేశ ప్రజల మధ్య విభేదాలు సృష్టించేందుకు ఇలాంటి అమానుషమైన దాడులకు పాల్పడిన వారిని ప్రేరేపించిన అరాచక శక్తుల్ని కేంద్రం కఠినంగా శిక్షిస్తుందని ఆయన స్పష్టం చేశారు. పహల్గాం ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ విజయవాడలోని కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులు ఆధ్వర్యంలో మానవహారం నిర్వహించారు. ఫ్యాక్టరీ ఆవరణలో జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ ఉగ్రవాదుల దాడిని ఖండించారు. ఈ దాడి పాకిస్తాన్ ఆధ్వర్యంలోనే జరిగిందన్నారు. ఉగ్రవాదుల దాడిలో గాయపడిన వారికి సానుభూతి తెలియజేయడంతో పాటు మృతి చెందిన వారికి సంతాపం ప్రకటించారు. ఇలాంటి అమానుషమైన దాడులకు పాల్పడిన వారిని ప్రేరేపించిన వారిని కేంద్ర ప్రభుత్వం కఠినంగా శిక్షిస్తుందని ఆయన స్పష్టం చేశారు. దేశ ప్రజలందరూ ఐకమత్యంగా ఒకటై ఉంటున్న సమయంలో విభేదాలు సృష్టించడానికి ఉగ్రవాదు మోకలు ఈ దాడికి పాల్పడ్డాయన్నారు. దేశ ప్రజల మధ్య విభేదాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్న అరాచక శక్తుల్ని కఠినంగా శిక్షించాలని దేశ ప్రజలంతా ముక్త కంఠంతో కోరుతున్నారని అన్నారు. దేశ అభివృద్ధిని చూసి ఓర్వలేక పాకిస్తాన్ ఆధ్వర్యంలో ఉగ్రవాదులు ఈ ఉన్మాద చర్యలకు పాల్పడ్డారని అన్నారు. ఇవాళ కాశ్మీర్లో జరిగిన దాడి ఇది నేరుగా భారతదేశం మీద జరిగిన దాడి, పక్కనున్న శత్రుదేశమైన పాకిస్తాన్ ఆధ్వర్యంలో జరిగిన దాడి. దీన్ని ముందుగా ముక్త కంఠంతో మేము అందరం ఖండిస్తున్నాం. ఇవాళ ఇటువంటి దాడుల పాల్పడిన వాడిని కఠినంగా వ్యవహరించాలి కేంద్ర ప్రభుత్వం. కాశ్మీర్ లోయలో అందమైన టూరిస్టు ప్రదేశంలో టూరిస్టుల మీద అకాలంగా బుల్లెట్ వర్షం కురిపించి సైనిక దుస్తుల్లో వచ్చి బుల్లెట్ వర్షం కురిపించిన టెర్రరిస్టుల్ని పట్టుకుని తరిమి కొట్టే విధంగా పాకిస్తాన్కి తగిన బుద్ధి చెప్పే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరించాలి. ఇవాళ దేశమంతా కలిసికట్టుగా ఉండే సమయంలో దేశ సమగ్రతను, దేశ సార్వభౌమత్యానికి దెబ్బ కొట్టే విధంగా వ్యవహరిస్తున్న శక్తుల్ని వదిలిపెట్టకూడదని వాళ్ళ ప్రజలందరూ ముక్తకంఠంతో కోరుతున్నారు. నిజంగా ఇవాళ చాలా బాధతో ఇబ్బంది పడే రోజులు ఇది. ముందుగా అక్కడ చనిపోయిన వ్యక్తులందరికీ, ఆ దాడిలో గాయపడిన వ్యక్తులకి సానుభూతి తెలుపుతా, ముందు మరణించిన వ్యక్తులకి వారి ఆత్మకి శాంతి కలగాలని ఆ భగవంతుడిని ప్రార్థించుకుంటూ దేశం మీతో ఉంటుందని వారి కుటుంబాలకి ధైర్యం చెబుతూ, ఈ దేశం మీతో ఉంటుంది, ఈ దేశం అభివృద్ధిని ఓర్చుకోలేని పక్క దేశాలు చేస్తున్న కుట్ర తప్పకుండా వాటిని తిప్పికొట్టి మీ యొక్క కుటుంబాలు, ప్రాణాలు పోగొట్టుకున్న కుటుంబాల విలువలని దేశం మొత్తం కాపాడే విధంగా మేము కృషి చేస్తామని తెలియజేసుకుంటూ, మరొక్కసారి ఇటువంటి దాడులు జరగకుండా అందరం కూడా కలిసికట్టుగా ఉండి ఇటువంటి సమయంలోనే కేంద్ర ప్రభుత్వానికి సహాయంగా ఉండి ఇటువంటి దాడులు తిప్పికొట్టే విధంగా మనం అందరం కూడా కలిసికట్టుగా ఉండాలని తెలియజేసుకుంటున్నాం.